నమస్కారం. PM7 కి స్వాగతం. ఈనాడు హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల సందర్భంగా మనతో శివశక్తి అయిన రాజస్వామి గారు ఉన్నారు. స్వామి గారు, మీరు శివశక్తి అన్నారు కదా, అసలు శివశక్తి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? నమస్కారం అండి. శనార్థి. శివశక్తి అనేది అనంటే ఏమేంటి అనంటే, పూర్వజన్మ మన సుకృతముతోటి ఈ జన్మలో మనకు అమ్మవారే కానీ స్వామివారే కానీ మన ఒంటిపైకి వచ్చిన వాళ్ళను శివశక్తులు అని పిలుస్తారు. సో మన ఒంటిపైకి అమ్మవారు వచ్చారు అనడానికి సూచనలు ఏమైనా ఉంటాయా? మన ఒంటిపైకి అమ్మవారు వచ్చిన సూచనలు అని అంటే, మనకు చిన్నప్పటి నుంచి అమ్మవారు వచ్చే సూచనలు వైబ్రేషన్స్ కొందరికి ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరికి వైబ్రేషన్స్ వస్తుంటాయి, కొందరికి హెల్త్ విషయంలో బాగుండదు. అలా అయి దానివల్ల అమ్మవారు అనేది మన పెద్దలు గురువుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే, సో అమ్మవారు ఉంటే ఒకవేళ అమ్మవారు అని చెప్పి గురువులు నిర్దేశిస్తారు మనకి అమ్మవారు ఉన్నారు. మనకు అంటే చిన్న ఏజ్ లో తెలియదు కదా, తెలియదు కాబట్టి గురువులు అసలు చెప్తారు ఏ అమ్మవారు ఏంటిది అని గురువులు. సో ఇలా ఒకళ్ళ ఒంటి మీదకి అమ్మవారు రావడం అనడానికి వంశ పారంపర్యం ఏమైనా ఉండాలా, లేకపోతే అంటే పూర్వజన్మ వాళ్ళు చేసుకున్న పుణ్యానికో అలా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? మంచి ప్రశ్న అడిగినారు. చాలా మంది కూడా అంటుంటారు మా వంశంలో లేదు, మా తాతల నుంచి లేదు, మాకు అమ్మవారి దగ్గర. అలాగని ఏం లేదు. కొందరికి వంశం నుంచి వచ్చే ఆనవాయితీ తోటి ఉంటుంది, కొందరికి వాళ్ళ పూర్వజన్మ సుకృతం తోటి గత జన్మలో ఉన్న వాళ్ళ అనుగ్రహంతోటి అమ్మవారు వస్తుంటది. కానీ కంపల్సరీ ఒక ఆచారం లాగా ఒక ఫ్యామిలీకే రావాలని రూల్ ఏం లేదు. కొందరికి వచ్చి అయిపోయి వాళ్ళ తర్వాత ఫ్యామిలీకి రాకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు కూడా. సో ఇప్పుడు మీరు శివశక్తి ఏ ఏజ్ లో అయ్యారు, అసలు మీరు శివశక్తిగా మారారని మీ పెద్దలు ఎలా గుర్తించారు? నేను శివశక్తిగా అంటే నాకు ఒక 9-10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారు ఒంటిపైకి కన్నుంది అని చెప్పారు పెద్దలు. కాకపోతే నాకు బయటపడ్డది అని అంటే ఒక 16 సంవత్సరాల ఏజ్ లో కొంచెం ఇలాగే వేరే మా చుట్టాల వాళ్ళ దగ్గరని, ఇక్కడ దగ్గరలో యాప్రాల దగ్గర కట్టమైసమ్మ అని ఉంటుంది, కప్ర కట్టమైసమ్మ అని. అక్కడ మా చుట్టాలు ఒక అమ్మవారి పూజ చేసేటప్పుడు నేను అక్కడికి వెళ్తే సంథింగ్ అక్కడ కొంచెం నాకు తెలియదు పడిపోయానంట, కళ్ళు తిరిగినట్టు పడిపోయానంట. మామూలుగా ఏదో హెల్త్ ఇష్యూ అనుకున్నారు, తీసుకొని వచ్చింది. తర్వాత మా గురువుల దగ్గరగా అక్కడ ఇక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు ఇలాంటిది కాదు, అమ్మవారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంది అని మీరు గుర్తుపట్టారు అనుకోండి, వాళ్ళు రోజు కొన్ని పర్టికులర్ ప్రక్రియలు ఏమైనా చెయ్యాలి అని ఏమైనా మీరు సూచిస్తారా వాళ్ళకి? ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళకు అమ్మవారి ఒకవేళ వాళ్ళ మీద అమ్మవారు వచ్చే నీడ ఉంటే వాళ్ళకి చెప్తాం ఏంది అని అంటే, అమ్మవారు ఏది, ఏ అమ్మవారు వస్తుంది, స్వామివారు వస్తారా. అమ్మవారే కాకుండా స్వామివారు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, నరసింహస్వామి గాని కొమరవెల్లి మల్లికార్జున స్వామి గాని ఇలా. సో ఏ దేవుడు వచ్చే వాళ్ళు ఉన్నారో ఆ దేవునికి తగ్గట్టుగా కొన్ని నియమ నిష్టలు అనేది చెప్తాము. మాక్సిమం అంటే నియమ నిష్టలు అంటే ఏమి ఉండవు. మాక్సిమం అయితే ఫస్ట్ మూవ్ అయ్యేది ఏంటంటే దీపారాధన చేసుకోవడం, దేవునికి దండం పెట్టుకోవడం, నీతిగా నిజాయితీగా ఉండడం, ఫస్ట్ ఇది చెప్తాము. సో కులదేవతలు ఉంటారు కదా, అంటే కుల దేవతలకి వాళ్ళు పూజ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ మీదకు వేరే వేరే దేవుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఓకే, కుల దేవతలు వేరే వేరే దేవతలు అందరూ ఒక్కలే ఆది పరాశక్తి అమ్మవారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సపోజ్ ఉదాహరణకు మనం అమ్మవారిని ఎల్లమ్మని తీసుకుందాం. కొందరు గౌన్లాడి విల్ల అంటే గౌన్లాడి విల్ల అంటే గౌడ్స్ వాళ్ళ ఆడిపిల్ల అని కొందరు అంటారు. కొందరు మన హరిజనుల మా ఆడిపిల్ల అని హరిజనులు అంటారు. వీళ్ళ ఆడిపిల్ల వాళ్ళ ఆడిపిల్ల అందరికి అమ్మ ఎల్లలకు అమ్మే. కాకపోతే ఎవరు పూజిస్తే అంటే ఇది మీకు బల్కంపేట ఎల్లమ్మను ఎందుకు ఎల్లమ్మ దేవిని ఎందుకు అంటున్నాను అంటే, చాలా మట్టు కొందరు అంటారు బాపనెల్లమ్మ అంటారు, బాపనెల్లమ్మ అని కూడా పిలుస్తారు ఎల్లమ్మ తల్లిని. బ్రాహ్మణులు పూజించుకున్నప్పుడు
బ్రాహ్మణులు ఎల్లమ్మయ్యి వాళ్ళ కట్టు, వాళ్ళ బొట్టు, వాళ్ళ ఆచారంలో పూజలు స్వీకరిస్తారు. మామూలుగా గిరిజనులు పూజించుకునేటప్పుడు గిరిజనులు వాళ్ళ దగ్గర ఏది ఉంటే దాన్ని స్వీకరించ ఉంటది. కులదేవతని అంటే అందరికీ ఆమె దేవతనే. కులదేవత అని కొందరికి ఉంటది. ఎల్లమ్మ ఒక్కతైతే అందరికీ దేవతనే. ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వారికి దేవత ఎల్లమ్మ. మామూలుగా యాదవులు ఉన్నారు, కృష్ణుడు అని అంటారు. అందులోనే కురుమలు ఉంటారు. కురుమలకు బీరప్ప స్వామి, రెడ్డిస్ కి కాపు వాళ్ళకు మల్లికార్జున స్వామి. అలా అని పెద్దల నుంచి వస్తున్న ఆచారము. కానీ అందరికీ దేవుడు ఒక్కటే, మా కులానికి మీ కులానికి అని ఏమి లేదు. నాది వెనకట పెద్దలు పెట్టిన ఆచారాలే అనుకోండి, ఏదే అనుకోండి, కానీ అందరికీ ఒకటే దేవుడు. కులదేవుడు అనేది ఏం లేదు. కాకపోతే మన తరతరాల నుంచి మన పూర్వీకులు, మన పెద్దలు పూజ చేసుకుంటుంటారు కాబట్టి ఇది మన ఇంటి దేవుడు అని అనుకుంటారు. కులదేవుడు అనే దానికంటే ఇంటి దేవుడు అని అంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మీడియా ద్వారా అందరికీ తెలవవలసింది కులము అనుకుంటూ దేవతలను కూడా కులానికి అంకితం చేయకుండా అందరికీ అమ్మవారు, అందరికీ దేవుడే కాబట్టి కులానికి అసలు పెట్టొద్దు. ప్రతి ఒక్కరు పూజించుకోవచ్చు. ఇంటి దేవత అనుకుంటే బాగుంటది. మీరు గురువు గారుగా మీ దగ్గర శిష్యరికం వచ్చే వాళ్ళకి జనరల్ గా ఏ క్వాలిటీస్ చూస్తారు? మా దగ్గరికి శిష్యరికం చేయాలనుకునే వచ్చే వాళ్ళకు ఫస్ట్ చూసేది మేమేంది అని అంటే వాళ్ళ గుణగణాలను. ఇట్లా అని చెప్పి వాళ్ళు మంచోళ్ళనైనా సరే మేము స్వీకరిస్తాము, చెడ్డోళ్ళనైనా స్వీకరిస్తాము. ఎందుకు అనంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చినాకనే వాళ్ళు మంచా చెడా అని తెలుస్తారు. తర్వాత ఫస్ట్ తెలియదు కదా, వాళ్ళు వచ్చాక వాళ్ళ గుణగణాలను బట్టి స్వీకరిస్తాము. ఆ శిష్యులకు కూడా మేము ఎలాంటి బోధన చేయాలో సమాజంలో ఫస్ట్ వాళ్ళకు వాళ్ళ ఇంటి గురించి చెప్తాం. మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలని కొన్ని క్వాలిటీస్ చెప్తుంటాం వాళ్ళకు. దాని తర్వాత సమాజం గురించి చెప్తాం. దాని తర్వాత వాళ్ళకు ముందుకు ఎలా పోవాలనో తర్వాత మేము చూసుకుంటాం. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు వచ్చేసి మౌలాలిలో ఉంటారు. మౌలాలి పాపమ్మ. ఏజ్ లో జాయిన్ అయ్యారు మీరు ఆయన దగ్గర? అంటే మా గురువు గారు అమ్మని ఆడామని ఏజ్ లో అని ఏం లేదు. నాకు 2007లో అమ్మవారు వచ్చింది. 2007లో వచ్చింది. అప్పట్లోనే కొంచెం ఇంట్లో బాగాలేకపోతే నేను ఇలా పడిపోయానని చెప్పాను కదా, అప్పుడు నన్ను మా గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే అప్పుడు మా గురువు గారు దేవుడు ఎలాంటి బాధ లేదు, దయ్యమా అది ఇది అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇంట్లో వాళ్ళకు ఒప్పుకోలే కొన్ని రోజులు. నా విషయంలో జరిగినది ఏంటి అని అంటే మాకెవరికి దేవుడు లేడు, మా తాతలకు మా తండ్రులకు ఎవరికి లేదు అన్నట్టుగా మా ఇంట్లో కొన్ని రోజులు ఒప్పుకోలేదు. అట్లా మా గురువు గారికి తీసుకెళ్తే మా గురువు గారు నన్ను తన వద్దకు చేర్చుకొని నాకు మంచి చెడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మా అమ్మ దీవెన. మీ గురువు గారు మీకు ఏమైనా మంత్రాలు అలా ఉపదేశిస్తారు? మా గురువు గారు మాకు మంత్రాలు ఉపదేశిస్తారా అంటే గురుపదేశం ఇస్తారు మా గురువు గారు. మంత్రాలు అని అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయండి. మేము గురువు అని అంటే గురువు ఎంచుకున్న వాళ్ళే మంత్ర సాధన ఇస్తారని కాదు. మా గురువు అనేది మొట్టమొదలు కాబట్టి ఆమెనే మాకు గురువు. ఆమె తర్వాత ఎంతమంది అయినా సరే తర్వాతనే గురువు స్థాయి వాళ్ళు కానీ గురువు కాదు. మేమనేది నా విషయానికి వస్తే వ్యక్తిగతంగా మా గురువు ఇలాంటి సాధనలు ఏం తెలియదు. ఆమె ఎంతవరకు అమ్మవారు వచ్చింది, ఆ అమ్మవారు వచ్చినప్పుడు ఏదో 2 ముచ్చట్లు చెప్తుంది, ఇంత బండారి ఇస్తుంది, ఒక నిమ్మకాయ ఇస్తుంది, అంతవరకే. కాకపోతే మేము బయట ఇంకా గురువుల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గర మేము కొన్ని విషయాలు చూసుకుంటాం. యాక్చువల్ గా కొన్ని అయితే మంత్ర జపం చేసి సాధన ద్వారా కొన్ని విద్యలు మనం నేర్చుకుంటాం. మీరు అన్నట్టుగా అలా కాకుండా మీ గురువు గారు భక్తి మా గురువు గారికి ఎలాంటి మంత్రము, ఎలాంటి సాధనలు, ఎలాంటిది మా గురువు గారికి తెలియదు. ఆమె స్వచ్ఛమైన భక్తితోటి ఆమె చేతితోటి ఇచ్చే బండారే నాకు బంగారం అయింది. ఓకే. సో ఎన్నేళ్ళు సాధన చేశారు ఆవిడ దగ్గర?
అంటే ఆవిడ దగ్గర సాధన అంటే మా గురువు గారి దగ్గర సాధన అలాంటిది ఏం లేదు, మా దగ్గర కూడా సాధన అనేది ఏమి ఉండదు. మేము ఇప్పుడు మేము కొందరు గురువుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న కొన్ని సిద్ధులు మేము సాధన, మా గురువులు గాని మేము గాని ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే మంత్రోపదేశం ఇస్తాం ఫస్ట్ మా శిష్యులకు. ఆ మంత్రోపదేశాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కొన్ని నియమాలు చెప్తాం, ఫుడ్ విషయంలోనే కావచ్చు, ఉండే విధానంలోనే కావచ్చు, వాళ్ళ నడవిక కొన్ని నియమాలు చెప్తాం. ఆ నియమాలను కరెక్ట్ గా వాళ్ళు ఉండి ఆ సాధన చేసి ఆ సిద్ధి పొందితే వాళ్ళ అదృష్టం. చాలా మంది ఇప్పుడు మీరు సాధన అంటున్నారు, కానీ ఇప్పుడు మీ ద్వారా నేను తెలియచేయవలసింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో శివశక్తులకు అంటే కొంచెం వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే జనరల్ గా మగవాళ్ళు కూడా బోనం ఎత్తేటప్పుడు ఆడవేషాలు గాజులు వేసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు శివశక్తులు ఒకటేనా అండి? శివశక్తులు వాళ్ళు అని అంటే ఒకటే మేడం. ఏంటంటే అమ్మవారు వస్తుంది కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు ఎంతో అంతో అమ్మవారి లాగా అలంకరణ కావాలని ఉంటది, కానీ కంపల్సరీ అమ్మవారి లాగానే మీరు రెడీ అయితే అమ్మవారు వస్తుంది అనేది లేదు. కాకపోతే కొంచెం వాళ్ళ వ్యక్తిగతంగా ఫీలింగ్స్ వల్ల రెడీ అవుతారు. యాక్చువల్ గా దీని సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. కొంతమంది మగవాళ్ళు అమ్మవారిని పూజించేటప్పుడు వాళ్ళు కూడా అమ్మవారి లాగానే అవ్వాలి, అలా రెడీ అయ్యి పూజించాలి అని చెప్పేసి అనుకుని వాళ్ళు కూడా అలాగే రెడీ అయ్యి స్లోగా అమ్మవారిలానే ఉండడము, అలాగే చీరలు కట్టుకోవడము, ఇది అందరికీ ఉంటుందా? లేకపోతే కొంతమంది అంటే అబ్బాయిలు అలాగే పూజ చేయొచ్చు, కొంతమందికి ఇలా అనిపిస్తుందా? చెప్తున్నాను కదా మేడం. కాకపోతే అమ్మవారు పూజ చేసేటప్పుడు అమ్మవారి లాగా అలంకరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఆ ఫీలింగ్స్ తోటి కొందరేమో అమ్మవారి భక్తి తోటి ఆ పూజ చేసే ఒక్క రోజే ఆ వేషధారణ నుండి మళ్ళా తర్వాత మామూలుగా ఉంటారు, ఎలా ఉండాలో అలా ఉంటారు. కొందరు కాకపోతే కొంచెం ఇక వాళ్ళకు ముందు నుంచి ఉన్న ఫీలింగ్స్ వల్ల కూడా వాళ్ళు కంప్లీట్ గా డైలీ. మీరు మీ శిష్యులకి మంత్రోపదేశం చేస్తాను అని చెప్పారు కదా, సో ఇది చేయడానికి మీరు కూడా మంత్రోపదేశం ఇన్నాళ్ళు చెయ్యాలి అని చెప్పేసి అని ఉంటుంది కదా. ఫస్ట్ మనం చెప్పే ముందర ఆ సిద్ధి మనం కూడా పొందితేనే మనకి శిష్యులకి మంత్రోపదేశం చేసే అర్హత వస్తుంది కదా. మీరు కూడా అంటే అలాంటి సిద్ధులు ఇన్ని అన్ని అట్లా ఏమైనా చేశారా? ఏమైనా చెప్పగలరా? ఇన్ని అన్ని అనేది చెప్పలేం, కానీ మాకు మా గురువులు ఇచ్చిన కాడికి మేము చేసే సాధనలు చేసినాం. ఆ సాధనలో మేము సిద్ధి పొందినము. ఇప్పుడు మేము మా శిష్యులకు ఇయ్యాలి అని అంటే సాధన అంటే ఎలా ఉంటుంది జనరల్ గా? అసలు సాధన అంటే ధ్యానం, అమ్మవారి జపం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాధన ఉంటది. ఆ సిద్ధి మనం పొందామా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలిసిపోతుంది. అది మాకు చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ వైబ్రేషన్స్. ఇప్పుడు నేను కొన్నాళ్ళు జపం చేశాను అనుకోండి, అంటే ఇప్పుడు ఒక 100 days జపం చేస్తే మనకి ఈ సిద్ధి వస్తుంది అలాగనా? లేకపోతే మీరు 100 రోజులు చేసినా, 1000 రోజులు చేసినా, జీవిత కాలం అంతా చేసినా సిద్ధి వస్తుంది అని చెప్పి కన్ఫర్మ్. సో అలా లెక్కేం ఉండదు. నీకు సిద్ధి 48 రోజుల్లో మండల కాలంలో రావచ్చు, 108 రోజుల్లో రావచ్చు, 1,00,000 జపాలు చేస్తే రావచ్చు, ఏమి చెయ్యకుండా ఒక 11 సార్లు జపం చేస్తే కూడా అనుగ్రహం రావచ్చు. ఆ మన మంత్రోపదేశం అనేది నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నావో దాన్ని బట్టే వస్తుంది. కానీ ఎంత పెద్ద గురువు అయినా సరే మీకు మంత్రోపదేశం చెప్తే ఆ గురువు చెప్పిండు కదా నాకు సిద్ధి పొందుతుంది అనుకోదు. ఏది గాని గురువు చెప్పే అంతవరకు ఉంటది. ఏది చేసినా శిష్యులు వాళ్ళు బాధ్యతగా చేసినప్పుడే సిద్ధిని పొందేది వాళ్ళే. చెప్పడమే గురువు ఒకటి. సిద్ధి మంత్రం ఉపదేశం చెప్పేది, ఒక మార్గం చూపించేది గురువు. మామూలు చెప్పలేదు ఈ మార్గంలో వెళ్ళు నాన్న అని చెప్పేది గురువు. కానీ ఆ మార్గం వెళ్ళాలి, రాళ్ళు రప్పలు దాటుకుంటూ వెళ్తేనే నువ్వు గమ్యానికి చేరు. జోగిని, మాతంగి, దేవదాసి, శివశక్తి ఇవన్నీ ఒకటేనా అండి? శివశక్తులు, మాతంగులు, జోగినీలు, దేవదాసీలు. ఇందులో దేవదాసి, మాతంగి, జోగినీలు, దేవదాసీలు వీళ్ళు ఒకటి వర్గం. శివశక్తులు అనేది ఒకటి. ఈ జోగిని అని అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, మ్యారేజ్ చేసుకోకపోయే వాళ్ళు. చేసుకోవద్దు అని అంటే నేను అనట్లేను. పూర్వం మన పెద్దలు
పెద్దలు వాళ్ళకు పెళ్ళిళ్ళు లేవు, దేవునితో కళ్యాణం అని చేసి వాళ్ళు దేవునికి అంకితం చేసేవాళ్ళు. శివశక్తులు అలా కాదు, వాళ్ళు పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారం అది ఉంటుంది. దేవదాసీలు అంటే కంప్లీట్ గా ఇంకా దేవుడి దగ్గరే ఉంటారు, దేవుని దగ్గరనే ఉండి దేవునిది కార్యక్రమం చేసేది దేవదాసులు అని అంటారు. కాకపోతే ఇప్పటి జనరేషన్లో లేదు, ఆ దేవదాసు వ్యవస్థ అనేది తీసేస్తేనే బాగుంటుంది. అప్పట్లో దొరలు ఉన్నప్పుడు గడిలల్లో అక్కడ ఉండే. ఇప్పుడు శివశక్తులు అని అంటే 2 రకాలని. ఎలా అంటే పెళ్ళిళ్ళు చేసుకొని, ఇందులో శివశక్తులలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. 90% 90% పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలను అంటారు, సంసారం అది ఇది, అమ్మవారి పూజలు చేసుకునేటప్పుడు పూజలు చేసుకుంటారు. మళ్ళీ ఇందులో ఏంది అని అంటే మన పెళ్లి చేసుకోకుండా ఆడవాళ్ళు కూడా శివశక్తుల్లో పెళ్లి చేసుకోకుండా ఆ దేవునికి అంకితమైన వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా దేవునికే పెళ్లి చేసుకోకుండా అంకితమైన వాళ్ళు ఉన్నారు. ఇందులో 2 రకాలు. ఈ ట్రాన్స్ చెప్పాను కదా, కాకపోతే కొంతమంది అసలు ఈ రూట్కే రారు, ట్రాన్స్లో కూడా కొంతమంది రారు. శివశక్తులలో కూడా కొందరు ఆ రూట్కి వెళ్ళరు, ట్రాన్స్ రూట్కి వెళ్ళరు, ఎవరి పని వాళ్ళు. కాకపోతే ఇందులో ఏంటంటే కొందరు ట్రాన్స్, ఇప్పుడు దేవుడు ఇంకొకటి, సపోజ్ వాళ్ళు మీరు ఒకటేనా అంటే దేవుడు వచ్చిన వాళ్ళందరూ మాకు ఒకటే. ఎల్లమ్మ వేట బలి తీసుకుంటుంది అని అంటున్నారు కొంతమంది, ఎల్లమ్మ బలి తీసుకోరు అని అంటున్నారు. ఏది నిజమంటారు? అయితే అమ్మవారు బలి తీసుకుంటుంది, తీసుకోదు అని చాలా మంది అంటుంటారు, చేస్తుంటారు. కానీ ఏ అమ్మ కానీ ఒక జీవహింస చేయమని ఏ తల్లి కోరదు. ఎందుకంటే మనము ఆమె బిడ్డలమే. కాకపోతే మన కొరకు అది ఏది ఉన్నా, ఇప్పుడు చెప్పాను ఇంతకు ముందుకు మీరు అడిగారు, ఎల్లమ్మలు బ్రాహ్మణులు పూజించుకున్నప్పుడు స్వీట్ అన్నం పెట్టుకొని బాపని ఎల్లమ్మ అని వాళ్ళు అలా చేసుకున్నారు. ఈ మన వాళ్ళు సమర్పించుకొని తృప్తి వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో, ఇప్పుడంటే డబ్బులు పెట్టి కొనాలి. పూర్వం ఏంది, వేటకి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక షికారు తెచ్చేవాళ్ళు, అది తెచ్చుకున్నది ఫస్ట్ అమ్మకు నైవేద్యం పెట్టి, భక్త కన్నప్ప శివునికి ఎలా పెట్టాడో అలా చేసి తిన్నది. ఎల్లమ్మ కంపల్సరీ ఇప్పుడు మందు, కళ్ళు, ఈ మాంసము కంపల్సరీ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే దానికి కూడా నేను ఒక రీజన్ చెప్తాను. అమ్మవారు భర్త పేరు జమదగ్ని మహర్షి. అమ్మవారి భర్త పేరు జమదగ్ని మహర్షి. అమ్మవారి మామ పేరు అంటే జమదగ్ని వాళ్ళ నాన్నగారు గౌతమాముని. గౌతమాముని కొడుకు జమదగ్ని. వాళ్ళెంతో పెద్ద మునులు. అలాంటి మునుల భార్య ఈమె ఎలా? మీరు చెప్పినట్లుగా ఎవరు తినేది వాళ్ళ అమ్మకి సమర్పించుకుని తిని తృప్తి పడుతున్నారు, అమ్మ ప్రసాదం లాగా అంతే అన్నిట్లో. ఇప్పుడు అట్లా అంటే కొందరు, ఇప్పుడు నేను జీవహింస చెయ్యొద్దు అని అంటే మళ్ళీ చెట్టుకు పండే టమాటా కానీ లేకపోతే ఏది కానీ అది కూడా ప్రాణం ఉంది, ప్రాణం ఉంది, మనం పెడితే మళ్ళీ వేరే మొక్క వస్తుందంటే ప్రాణం ఉన్నట్టు కదా, దాన్ని కూడా తెంపి పెడతా, అది కాదా జీవహింస అని. కాకపోతే ఎవరితో వచ్చిన కాడికి వాళ్ళు చేసుకుంటారు. కానీ అమ్మవారు అయితే నీస్ కంపల్సరీ, అదే మాంసము మద్యము అనేది కంపల్సరీ ఎల్లమ్మకు అని చెప్పేది ఏది లేదు. నువ్వు ఏ పాలతో పెడితే పాలే, ఏది. ఆమె జమదగ్ని భార్య కాబట్టి అలాంటిది అస్సలు ఆమెకి ఎక్కదు. ఎక్కడ అయిపోయింది అని అంటే అలనాడు ఆ రోజుల్లో జమదగ్ని మహాముని ఆయన కార్తీక రాజులు ఒక కథ ఉంటుంది మన తెలంగాణ వరకు. ఇది ఇంకోటి పురాణంలో మనకి వెళ్తే గ్రంథాలలో రేణుకామాత చరిత్ర వేరేలాగుంటుంది. మన ఆటవిక మన సాంప్రదాయాల ప్రకారము జానపదాల ప్రకారం కథ అలాగా ఉంటుంది. మీరు మా స్టూడియోకి బోనాల సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ. ఈ నేపథ్యంలో మీరు శివశక్తులకు కానీ మా వ్యూవర్స్ కానీ ఏమైనా సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నారా? ఈ మీడియా ద్వారా నేను ఈ మన గణాదులకు అందరికీ చెప్పవలసింది ఒకటి, అందరికీ శరణార్థి చిన్నలకు పెద్దలకు. ఇప్పుడు జాతరలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కానీ కొంచెం మనం పద్ధతిగా ఉండి, కట్టు బొట్టు ఆచారాలు అన్ని పద్ధతిగా ఉండి మనం ఉందాము. మనం మంచి మెసేజ్ ఇవ్వాలి మన ద్వారా. ఎందుకు అని అంటే మనము బోనాలు ఎత్తుకొని పోతుంటే
ఆనందంతో చప్పట్లు కొట్టాలి కానీ కేరింతలు కొట్టుకుంటూ విజిల్ వేస్తున్నారు. కొంచెం ఆ విజిల్ వేసేటట్టుగా చేసేది మనమే. కొన్ని పద్ధతులు మనం కట్టు పొట్టు అనేది కొంచెం మార్చుకొని ఉంటే అలాంటి సందర్భాలు రావు. జాతరలలో అందరూ వచ్చేసి మీద ఎగబడి పడిపోతున్నారు. ఒక అమ్మవారికి నైవేద్యం తీసుకుపోతుంటే ఆ వచ్చి మీద పడిపోవడం ఏందో మనకే తెలవాలి అది. కాబట్టి దయచేసి నా తోటి గణాదులందరూ ఏది కానీ అమ్మను అమ్మలాగా పూజిద్దాం. మనం ఒక అమ్మని పూజించేటప్పుడు మనల్ని వాళ్ళు చూసి మనల్ని కూడా అమ్మ అని పిలిచేటట్టు ఉందాం. ఈ బోనాల సందర్భంగా మనం శివశక్తుల గురించి తెలుసుకుందాం కదా. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.